వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా మెటీరియల్. మీకు అది చూస్తే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏం చేస్తామన్నది ఫర్దర్గా వీడియోలో అయితే చూసేద్దాం. మనం వీడియోకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా చూపిస్తున్నాను వన్ బై వన్. ఆల్మోస్ట్ చాలామందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అయితే అర్థం కాకుండా ఉండొచ్చు. బట్ థంబ్‌నెయిల్ చూస్తే మాత్రం ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా. నేను జడబిళ్ళని మేక్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మ్యారేజ్ సీజన్ కదా, సో మనం ఫ్లవర్స్ని క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు కానీ, లేదు అంటే కనుక మంచిగా ఫ్లవర్స్ పైన పెట్టుకున్న మనకి హెయిర్ లెంత్ ఎంత ఉందో అంతా కావాలి అనుకున్న వాళ్ళకి కానీ ఈ జడబిళ్ళ అనేది చాలా బాగుంటుంది. అండ్ లక్ష్మీ కాయిన్ని యూస్ చేసి మేక్ చేస్తున్నాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేకింగ్ వీడియో అంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదు. అండ్ సింపుల్ డిజైన్ అనమాట. మనం బయట ఒకటి 150, 200, 300 పెట్టి తీసుకున్నది కూడా కొన్ని డేస్కి కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది కదా. మన హ్యాండ్మేడ్తో చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న మెటీరియల్ని యూస్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం ఇన్ కేస్ కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఒకవేళ ఏమన్నా కొన్ని స్టోన్స్ ఊడిపోయినా మనం అక్కడ మళ్ళీ వాటిని స్టిక్ చేసుకుంటే మనకి న్యూగానే ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ మైక్రో బీడ్స్ అండి. ఇవి వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటాయి. గసగసాలు అంటారు కదా, మనం వంటల్లో యూస్ చేస్తాం, సేమ్ అలానే ఉంటాయి. ఇవి గోల్డ్ కలర్, చాలా కలర్స్ ఉంటాయి. నేను గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను. హెయిర్లో చూడటానికి బాగుంటుంది కదా, సో అందుకని గోల్డ్ కలర్ తీసుకున్నాను. మనం ఫస్ట్ దీన్ని స్టిక్ చేయాలి అంటే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాన్ని MDF బేస్కి ఫుల్గా అప్లై చేసేసిన తర్వాత దీన్ని జస్ట్ కలరింగ్ వేస్తాం కదా ముగ్గుకి, సేమ్ అలానే కొంచెం పైన వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత మనం మన హ్యాండ్ తోటి కొంచెం ప్రెస్ చేసామంటే కనుక అది గ్లూకి మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ మళ్ళీ మనం కొంచెం గ్లూని యూస్ చేసి మళ్ళీ పైన డెకరేషన్లా వేసామంటే ఇది కొంచెం లేయర్ బై లేయర్ ఉంటుంది అండ్ స్టిక్కీగా కూడా ఉంటుంది. మనం పెట్టుకుని తీసినా కానీ, లేదు అంటే బై మిస్టేక్ మనం దేనికో దానికి కూర్చుంటూ ఉంటాం కదా, హెయిర్ అనేది మనకి వెనకాల దేనికైనా టచ్ అయినా కానీ ఇది ఊడిపోయే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, కార్ ఆర్ బస్ ఎక్కినప్పుడు మనం ఆటోమేటిక్గా సీట్కి హెడ్ ఆంచి మనం దేనికైనా పడుకున్నా, లేదు అంటే కనుక కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అలా ఉన్నా కానీ మనకి గ్లూ అనేది తక్కువ యూస్ చేస్తే ఇది ఊడిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఇలా ఎక్కువగా గ్లూ యూస్ చేసి లేయర్ బై లేయర్ కనుక మనం స్టిక్ చేసామంటే కనుక ఒక్క లేయర్ కూడా ఊడే ఛాన్స్ అసలు ఉండదనమాట. నేను ఇది మేక్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ పైనుంచి కిందకి కొట్టి చూసాను అనమాట. అంటే ఆరిన తర్వాత ఏమైనా ఊడిపోతున్నాయా అని. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయింది. నేను ఇదంతా కూడా మీకు అది ఇంకా డ్రై అవ్వక ముందే చూపిస్తున్నాను, అందుకే మీకు అక్కడ గ్లూ అనేది కనిపిస్తుంది. డ్రై అయిన తర్వాత అయితే అసలు కనిపించట్లేదు. ఇవి వచ్చేసరికి యూపిన్స్ అనమాట. మనం హెయిర్కి ముడి పెట్టుకుంటాం కదా, అప్పుడు యూస్ చేస్తాం, ఫ్లవర్స్ అవి పెట్టుకున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటిని యూస్ చేసి నేను దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఇది స్టిక్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి జడబిళ్ళ అనేది రెడీ అయిపోయినట్టే. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది నాకు ఒక మోటివేషనల్లా ఉంటుంది. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది ఫర్దర్గా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి నేను స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది ఓవరాల్గా లుక్ అయితే చూడండి ఎలా ఉందో.